చెప్పండి సార్. ఎంత ఎఫెక్షన్తో తీసారు ఈ సినిమాని? కొంచెం మీడియం బడ్జెట్ ఎఫెక్షన్. సో డెఫినెట్గా మావగారు మన నాగవంశీ గారు డెఫినెట్గా మాకు బాగానే ఎఫెక్షన్, మంచి మీడియం బడ్జెట్ ఎఫెక్షన్ చూపించారు. ఎక్కడ కూడా మాకు ఎఫెక్షన్ తగ్గనివ్వలేదు. సినిమాకి కావాల్సింది ఏది అడిగినా కూడా ఆయన సపోర్ట్ చేశారు. సాధారణంగా ఈ ట్రైలర్ కట్లోని వెన్ రావు రమేష్ ఈస్ దేర్ ఇన్ ద ఫిల్మ్, సో ట్రైలర్లోనే ఆయనతో ఏదో ఒక డైలాగ్తోనో దానితో ఆకట్టుకోవడానికి చూస్తారు. ఇందులో మీ ట్రైలర్ కట్లో మొత్తం ఎక్కడ ఆయనతో చిన్న సౌండ్ కూడా రాకుండా చూపించారు. వాట్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్ హీ ఈస్ ప్లేయింగ్? చాలా హిలేరియస్ క్యారెక్టర్ అండి. ఈ సినిమాలో ఏంటంటే ప్రతి క్యారెక్టర్, బుల్రాజ్ క్యారెక్టర్ కానివ్వండి, మన రేవంత్ క్యారెక్టర్ కానివ్వండి, తన చారులత క్యారెక్టర్ కానివ్వండి, ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉంది. ప్రతి క్యారెక్టరు ఒక హిలేరియస్ సీన్ క్రియేట్ చేసి వెళ్తారు. సో రావు రమేష్ గారు కూడా ఆయన అందరికీ తెలుసు, ఎక్సలెంట్ పర్ఫార్మర్, అండ్ ఆయన కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మేము ఆ రోల్కి ఆయనే పర్ఫెక్ట్ అని అప్రోచ్ అయ్యాము. ఆయన ఒకసారి విన్న తర్వాత చాలా చాలా నవ్వారు అనమాట నరేషన్లో. నవ్వి సెట్కి ఎప్పుడైతే వచ్చారో నాకు ఇప్పటికీ గుర్తు, ఫస్ట్ 2 days ఆయన షూటింగ్ అయిన తర్వాత సడన్గా రాత్రి 12-12:30కి ఒకసారి వాయిస్ క్లిప్ పెట్టారు. ఏంటి అర్జెంట్ కాల్ చేయమని వాయిస్ క్లిప్ పెట్టారు. ఏంటి ఫోన్ చేయమంటున్నారని చెప్పేసి వెంటనే ఫోన్ చేశా. ఏమైందండి అని అంటే, నిన్న మనం 2 రోజులు తీసిన సీన్స్ నవ్వుతానే ఉన్నానండి తలుచుకొని, అదేమన్నా మళ్ళీ చూడొచ్చా రేపు ఒకసారి సెట్ మీద, అదే కట్ చేసి తీసుకొస్తారా అంటే, నేను మళ్ళీ కట్ చేసి వెళ్ళి తీసుకొస్తే చూసుకొని మళ్ళీ వాళ్ళ అసిస్టెంట్కి చెప్పారంట. మొన్న పక్కన ఏదో షూటింగ్కి వెళ్తే అక్కడ కూడా చెప్తున్నారు ఈ సీన్స్ గురించి. సో అంతా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ వాళ్ళ సీన్స్ని కానీ సినిమాలో సీన్స్ని కానీ అంత ఎంజాయ్ చేశారు. సో వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీస్, వెరీ వెరీ గుడ్ వైబ్రెంట్ ఎనర్జీస్తో సినిమా షూటింగ్ జరిగిపోయింది. సో డెఫినెట్గా మీరు రావు రమేష్ గారి సీన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని మేము నమ్ముతున్నాం. ఫన్నే కాకుండా ఇంకా అదర్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఆల్రెడీ ఫస్ట్ కాపీ కూడా చూసేసి ఉంటారు కదా. వాట్ ఈస్ యువర్ సాటిస్ఫాక్షన్? మైక్ మీరు పెట్టే సౌండ్ ఇంపార్టెంట్ చెప్పేయండి. ఫన్నే కాకుండా అదర్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఆల్రెడీ ఫస్ట్ కాపీ చూసి ఉంటారు కదా. రైట్. సో వాట్ ఈస్ యువర్ సాటిస్ఫాక్షన్ లెవెల్? యాక్చువల్లీ ఏంటంటే జాతిరత్నాలకి దీనికి ఒక తేడా ఉంది. జాతిరత్నాలు మీరు చూస్తే కనుక అవుట్ అండ్ అవుట్ ఇంకా మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్. ఇదేంటంటే ఒక వెరీ వెరీ స్ట్రాంగ్ ప్లాట్ తోటి కామెడీ జనరేట్ అవుతూ, ఓన్లీ కామెడీ కాకుండా ఒక ఎమోషనల్ డ్రామా సెక్షన్ కూడా ఉంది సెకండ్ హాఫ్లో. సో వెరీ బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్ మీద వెళ్తున్న డ్రామా కానీ ఆ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. మీరు జనరల్గా ఇప్పుడు నా ఫేవరెట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావు, లేదా మల్లీశ్వరి, ఇవన్నీ నాకు ఈ జానర్ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సో ఇది ఆ కైండ్ ఆఫ్ జానర్ సినిమా. బట్ అట్ ద సేమ్ టైం మనం కొన్ని సినిమాలు ఉంటాయి కదా, చూస్తూ ఉంటే ఆ ప్లెజెంట్నెస్ ఉంటుంది. ఆ ప్లెజెంట్నెస్లోనే లైట్గా టచ్ చేసే ఒక సీక్వెన్సెస్ కానీ ఆ డ్రామా పార్ట్ వస్తుంది. సో డెఫినెట్లీ ఆ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో చాలా బాగా కుదిరాయి. సో దాట్స్ వాట్. వంశీ గారు, ట్రైలరు సాంగ్స్ బాగున్నాయి, కంగ్రాట్స్. మీడియం రేంజ్ సినిమా అన్నారు ఇప్పుడే మన నవీన్ గారు. బట్ ఈ సినిమాకి మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా, బట్ ఈ సినిమాకి టికెట్ రేట్ హైక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇందాక చెప్పినట్టే 5 సినిమాలు వస్తున్నాయని తెలుసు కదా మీకు కూడా. ప్లస్ ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా వస్తున్నాయి. సో నెక్స్ట్ మిడ్ రేంజ్ సినిమా కాబట్టి థియేటర్లో మామూలుగా ల్యాండ్ చేసినట్టుగా ల్యాండ్ చేయలేము. కాబట్టి పండగ టైంలో ఆ 4-5 రోజులు అడ్వాంటేజ్ తీసుకుంటానికి తక్కువ థియేటర్లు ఉంటాయి కాబట్టి ఒక 50 రూపాయలు తెచ్చామండి అంతే. మన పెద్ద రేటు పెంచేసింది ఏం లేదు. సింగిల్ స్క్రీన్స్కి 50 రూపాయలు తెచ్చాం. ఆంధ్రాలో 75 రూపీస్ మల్టీప్లెక్స్కి తెచ్చాం అంతే. ఎందుకంటే థియేటర్లు తక్కువ పడతాయి కాబట్టి ఇన్ని సినిమాల మీద. వంశీ గారు, ఈ సంక్రాంతికి అన్ని కామెడీ సినిమాలు వస్తున్నాయని ట్రైలర్లో కామెడీ పెట్టారా? ఎక్కడ చాలా దాచినట్టు అనిపిస్తుంది. అంటే తను నవీన్ చెప్పినట్టు ఇప్పుడు జాతిరత్నాల్లో అంటే ఫుల్ ఆన్ గ్యాగ్స్తో పంచులు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు ఒక సింపుల్ కథ, ఒక గోదావరి జిల్లాలో కుర్రోడు అమ్మాయి వెనకాల పడటం, అమ్మాయిని లవ్లో పడేయటం, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, ప్రాబ్లం రావటం. ప్రాబ్లం వచ్చిందో జనరల్గా ప్రాబ్లం అంటే ఇప్పుడు మనకు వచ్చేది డబుల్ ప్రాబ్లమ్సే కదా. సో ప్రాబ్లం రావటం, ఆ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా పడాలి అనుకున్న టైంలో ఇప్పుడు దాకా కొంచెం రివీల్ చేయింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లానే గోదావరి జిల్లాలో ఈ టోన్లోనే వెళ్తుంది. సోగడ్ చిన్న ఆయన వెళ్ళినట్టు ఈ టోన్లోనే వెళ్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఒక స్పేస్ తర్వాత సడన్గా సినిమా ఒక పొలిటికల్ సెటైర్గా మారుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఇంకా లాస్ట్ 45 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఒక పొలిటికల్ సెటైర్. అంటే ఎవరిని కించపరిచేటట్టు ఆ సెన్స్లో కాదు. పల్లెటూరుల్లో దాని ప్రెసిడెంట్ అంటారు కదా, ఆ ఊరు ప్రెసిడెంట్, అది చిన్నదిలేండి, ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఓ సీరియస్ లీడర్ అలా స్పేస్లో కాదు.
ఒక చిన్న నవీన్ స్టైల్లో ఏదన్నా ఒక చిన్న ఎటకారం చేస్తున్నట్టే అప్పటికప్పుడు డబ్బులు సంపాదించాలి అంటే ఈ కుర్రోళ్ళు ఏదన్నా అదే ఆలోచిస్తారు కదా, సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, పాలిటిక్స్లోకి వెళ్ళిపోవాలని అన్నట్టుగా ఒక చిన్న ఊపు వస్తుంది కదా కుర్రోళ్ళకి ఎటకారంగా. ఆ ఎటకారం స్పేస్లోనే ఒక చిన్న పొలిటికల్ సెటైర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అంటే కథలోనే ఒక కథలో నుంచే వస్తుంది అది. ఏది సపరేట్గా పెట్టిన బ్లాకింగ్ కాదు, కథలోనే బేసికలీ ఈ కథలోనే ఒక ఆ విలేజ్లో ఒక ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఆ ఎలక్షన్స్ బ్లాక్లో ఒక వెరీ వెరీ ఫన్నీ పొలిటికల్ సటైర్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. అది మేము ట్రైలర్లో దాచామన్నమాట. సినిమాలో మీరు ఎక్స్పీరియన్స్ ఒకటి సెకండ్ హాఫ్లో అది సర్ప్రైజ్గా ఉంచుదాం. ఆపే ఇంకా రేపు రిలీజ్ కాబట్టి మనం రివీల్ చేస్తున్నాము. లాస్ట్ 15-20 minutes ఆఫ్ ది ఫిల్మ్ కూడా అనగా ఐ మీన్ మిస్సెస్ పోలిశెట్టి లాగా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. పల్లెటూరులో కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్. పల్లెటూరు కుర్రోడు ఆ ఒక టౌన్లో కానీ పల్లెటూరులో కానీ కుర్రాలు పెరిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళతో అందరితో ఎలాంటి ఎఫెక్షన్ ఉంటుంది ఏంటి అనేది అదొక చిన్న ఎమోషన్ ఉంటుంది. అది కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఒక పండక్కి మిడ్ రేంజ్ హీరో అవనివ్వండి, పెద్ద హీరో అవనివ్వండి, ఆ సెన్స్లో కాకుండా పండగ ఒక సినిమాలో చిన్న ప్యాకేజ్ ఉంటుంది కదా, ఫన్, ఒక చిన్న ఎమోషను, ఒక ఫైట్, పాటలు, అలా ఒక చిన్న ప్యాకేజ్ సినిమా. అంటే నవీన్ పోలిశెట్టి సినిమాలో నవీన్ ఏంటి మెసేజ్ చెప్తున్నాడు, లేకపోతే నవీన్ ఏంటి ఫైట్ చేస్తున్నాడు, ఆ సెన్స్లో ఐ మీన్ ఏంటంటే పండగ వస్తున్న సినిమా, ఒక పల్లెటూరులో వాతావరణంలో వచ్చే సినిమా కాబట్టి అన్ని ఎలిమెంట్స్ని అలా ప్యాకేజ్ చేసాం. అలా అని గుద్దిదేవ్ 10 మంది పడిపోవడం అలాంటి ఏం లేవు. ఆ కథకి సంబంధించిన ఆ స్పేస్లో ఎంతవరకు అవసరమో అంతవరకు అన్ని ఎలిమెంట్స్ ప్యాక్ చేసాం. అది పండగ సినిమా లాగా. అండ్ ఇంకోటి మీకు ఈ ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ ఉంది, మేము ఎంత ఎక్కువ చెప్తే రేపు మీరు థియేటర్లో సర్ప్రైజ్ మిస్ అవుతారు. సో మెయిన్లీ దాచడానికి కారణం ఏంటంటే మనం ఒక సినిమా ట్రైలర్లో చూస్తాం, అది చూసి ఆ సినిమా వైబ్ ఏంటో అర్థమైపోద్ది. దాని తర్వాత మిగతా కథ, దానిలో ఉన్న ఎలిమెంట్స్, జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏమైపోయిందంటే ముందు నుంచి అన్నీ రివీల్ చేయడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆల్రెడీ ముందు నుంచే వస్తుందని తెలిసి ఎక్స్పెక్ట్ చేసి కూర్చుంటే మనం కథలో అంత సర్ప్రైజ్ ఫీల్ అవ్వం. సో అది ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది కూడా అదే, రేపు మీరు సినిమా చూసిన తర్వాత కూడా కథలో ఎలిమెంట్స్ కానీ స్పాయిలర్స్ కానీ ఏది సోషల్ మీడియా మీద పెట్టకండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఆడియన్స్కి ఆ సర్ప్రైజ్ మిస్ అవుద్ది. వాళ్ళు మనం సినిమా తీసినప్పుడు ముందు ప్రీ సోషల్ మీడియా ఎరాలో ఇవన్నీ ఉండేవి కాదు. ఈ ఛాలెంజెస్ అంతా ఇప్పుడు ఏంటంటే సినిమా లోపల ఫోన్లతో షూట్ చేసేస్తున్నారు, దాని తర్వాత వెంటనే అక్కడ పెట్టేస్తున్నారు ఫస్ట్ 5 minutesకి. మనం యాక్చువల్గా 70 mm కనిపెట్టిన వ్యక్తి అనుకోని ఉండడు ఏంటి అది ప్రొజెక్ట్ చేయడం అని. అక్కడ నుంచి ప్రొజెక్టర్ నుంచి కెమెరాలో రీల్ నుంచి ప్రొజెక్ట్ చేసి వీళ్ళు వచ్చి చూస్తారనే ఐడియాతోటి కనిపెట్టారు. కానీ అతను అనుకోడు ఉండడు ఇక్కడ 2000 కెమెరాలు దానిలో కూర్చొని ఉంటారు థియేటర్స్లో అని చెప్పేసి. సో ఆ ఫార్మాట్ డిజైన్ అయిందే ఆ ఒక్క కెమెరాలో తీసిన ఒక ఫిల్మ్ మేకర్ కథని మిగతా అందరు ఆ డార్క్నెస్లో ఎంజాయ్ చేసి ఆ కథని ఆ హై ఫీల్ అయ్యి బయటికి రావడానికి. ఇప్పుడు కొన్ని మనం ఛాలెంజెస్ చూస్తున్నాం సోషల్ మీడియాలో. సో అందువలన మేము మ్యాక్సిమం పాసిబుల్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కానీ అవన్నీ కానీ ఏది ట్రైలర్లో రివీల్ చేయలేదు. రేపు మీరు ఖచ్చితంగా వచ్చి సినిమా చూస్తే ఆ హై ఫీల్ అయ్యి ఆ హైలో మీ వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది మాకు. ట్రైలర్లో నాగార్జున గారు వాయిస్ నేరేషన్ ఎందుకు వాడారు, సినిమాలో కూడా ఉంటుందా? సినిమాలో లేదండి, ట్రైలర్లో వాడాము. అంటే ఆయన పండగ హీరో కదా, సో ఆ ట్రైలర్ బిగినింగ్కి ఒక మంచి వైబ్రెంట్ ఎనర్జీ, ఒక పండగ హీరో ఎనర్జీ ఉంటే బాగుంటుంది అనిపించింది. సో ఆయన అన్నయ్య వెళ్ళి ఇమీడియట్గా అడగగానే అరే డెఫినెట్గా ఆయన కూడా ట్రైలర్ చాలా నచ్చింది యాక్చువల్గా. సో అందుకే ఆయన వెంటనే ఒప్పుకున్నారనమాట, ఇది పర్ఫెక్ట్ మీటర్ సినిమా పండగకి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో చాలా అద్భుతంగా వచ్చింది ఆయన వాయిస్ ఓవర్ కూడా ట్రైలర్. ఇందులో మీరు యాక్షన్ చేశారు, ప్రశాంత్ నీళ్ళు సైడ్ తీసుకొచ్చారని ఒక డైలాగ్ ఉంటుంది. సార్ చెప్పండి. ప్రశాంత్ నీళ్ళు వైపు తీసుకొచ్చారు నన్ను అని ఒక డైలాగ్. అంటే యాక్షన్ హీరోగా టర్న్ తీసుకునే ప్రయత్నం అనుకో. డైలాగ్ ఎలా అనిపించింది మీకు? బాగుంది, థ్యాంక్ యూ. సో అదే అంటున్నా కదా, ఈ ఏమంటారు అదొక కథలో ఒక ఇంటిగ్రల్ సీక్వెన్స్. అది ఎందుకు వచ్చింది అనేది రేపు మీరు థియేటర్లో చూడండి. దీనిలో యాక్షన్ బ్లాక్ కానీ ఏది కూడా కథకి అన్రిలేటెడ్గా ఏది రావు, అన్నీ ఆర్గానిక్గా సిచ్యువేషన్స్ నుంచి పుట్టిన బ్లాక్స్, సిచ్యువేషన్స్ నుంచి వచ్చే సీక్వెన్సెస్. సో ఒక పండగ సినిమాలో మీరు ఏదైతే ఎలిమెంట్స్ ఎంజాయ్ చేస్తారో, ఒక హై ఫీల్ అవుతాం కదా మనం ఆడియన్స్, ఒక 500 సీటర్లో ఫుల్ హౌస్లో కూర్చున్నప్పుడు, ఆ ఎలిమెంట్స్ అన్నీ పెట్టాలని ఏది పెట్టలేదు. కథలోనే ఆర్గానిక్గా రైటింగ్ లెవెల్లోనే మాకు రాసుకునేటప్పుడు అరే ఇక్కడ ఒక సీన్ ఇది పడుతుంది, ఇక్కడ ఒకటి పడుతుంది, ఎక్కడైతే ఇది ఆర్గానిక్గా లేదు లేదా ఇది న్యాచురల్గా రావట్లేదు అనిపిస్తే అసలు అది రైటింగ్ లెవెల్లోనే డిలీట్ చేసాం. సో ప్రతిదీ ఒక ఫ్లోలో ఒక సిచ్యువేషనల్ కామెడీ, ఆ సిచ్యువేషనల్ కామెడీ నుంచి వచ్చే ఒక డ్రామా అలా ఫ్లో అవుతూ ఉంటుంది. సో రేపు యాక్షన్ బ్లాక్ కానీ అది కానీ మీరు చూసిన తర్వాత మీరే చెప్పండి మీకు ఎలా అనిపించింది. నవీన్ ప్రతి సినిమాకి చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఇటు సార్ చెప్పండి సార్.
చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. అంటే స్క్రిప్టింగ్కి టైం పడుతుందా మీకు, లేదంటే మీ టీం సెట్ అవ్వడానికి టైం పడుతుందా? లేదు, ఈసారి లేకపోతే ఇది కూడా ఆర్గానికేనా? లేదు అన్ని ఆర్గానికే, మనది ఏది ఇన్ఆర్గానిక్ లేదు. ఇది ఏంటంటే బేసికలీ ఈసారి ఒక ఏమంటారు, నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ పాయింట్ లాగా అవ్వచ్చు, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే మనకి 3 కంటిన్యూస్ హిట్స్ పడతాయో మనకు ఒక కాన్ఫిడెన్స్ కానీ ఎనర్జీ చాలా హైలో ఉంటుంది. వెంటనే ఒక 6 నెలల్లో ఇంకొక అర్జెంటుగా సినిమా దింపేయాలనే మైండ్ సెట్లో ఉంటారు ఎవరన్నా. సో నేను కూడా ఎప్పుడైతే మిస్ షెట్టి హిట్ అయిందో వెంటనే ఇంకొక బ్యూటిఫుల్ సినిమా దింపేయాలన్న మైండ్ సెట్లో ఉన్నా. బట్ అన్ఫార్చునేట్లీ దాని తర్వాత ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఒక 8-9 months అసలు మీరు అవుట్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేశారు డాక్టర్స్. సో అదొక సెట్ బ్యాక్ జరిగింది. అందువల్ల మీరు చూస్తుంటే కనుక ఈ గ్యాప్ చాలా 1 year పోవడం వల్ల సెట్కి వెళ్ళలేకపోయాను. ఆ గ్యాప్ అందుకే అది ఎక్కువగా కనిపిస్తుంది. ఆ డౌన్ టైంలో ఈ సినిమా కథ కానీ స్క్రీన్ ప్లే కానీ బౌండ్ స్క్రిప్ట్ కానీ రాయడం జరిగింది. అండ్ రాసుకున్న తర్వాత మేము యాక్చువల్గా షూట్ జనాలు ఆడియన్స్లో ఇది కమ్యూనికేషన్ వెళ్ళిందో లేదో మాకు తెలియదు, కానీ మేము షూట్ యాక్చువల్లీ మొన్న ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాం ఈ సినిమాది. దాని ముందంతా నా రికవరీకి రైటింగ్కి ఆ ఇయర్ మేము వాడుకోలేకపోయాం షూటింగ్కి. సో యాక్చువల్ నెంబర్ ఆఫ్ షూట్ డేస్ ఈ సినిమా చాలా తక్కువ. వెంటనే ఫిబ్రవరిలో స్టార్ట్ చేసాము, టక్మన్ ఫినిష్ చేసేసాము. సో ఈ గ్యాప్ విషయానికి వస్తే అలా ఏం లేదు. అంటే అది జాతిరత్నాల టైంలో ఏమైందంటే 1 year సినిమా రెడీ అయిన తర్వాత 1 year లాక్డౌన్లో సినిమా అలా ఎడిట్ టేబుల్ మీద పడుంది. ఒక పాండమిక్ వచ్చింది. సో ఇప్పుడు ఆ పాండమిక్ అనేది మనం ప్లాన్ చేయలేదు కదా. సో అలా కొన్నిసార్లు అలా మనకు అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న రీజన్స్ అవ్వచ్చు. రైటింగ్ విషయానికి వస్తే జనరల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఆడియన్స్కి థియేటర్స్, నేను అనేది ఓటీటీ ఓకే, థియేట్రికల్ కంటెంట్ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఎక్సలెంట్ కంటెంట్ ఇస్తే కానీ థియేటర్స్కి రారు ఆడియన్స్. సో ఎక్సలెంట్ కంటెంట్ వాళ్ళని ఏదో ఒక హుక్ చేయగలిగే ఎలిమెంట్ ఉండాలి కథలో. అది ఉండాలంటే మనకి మంచి రైటింగ్ ఉండాలి ఫస్ట్ థింగ్. ఆ మంచి రైటింగ్ సబ్జెక్ట్స్ పట్టడం, మార్కెట్లో ఉన్న మంచి స్క్రిప్ట్స్లోంచి మంచి రైటింగ్ సబ్జెక్ట్స్ పట్టడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఒక 15 to 17 హీరోస్ ఉన్నారు, ఒక 10 బిగ్ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి. ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక 4-5 హీరో డేట్స్ ఉంటాయి. ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న డేట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదన్నా ఏజెన్సీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టాలెంట్ ఏజెన్సీస్ రాస్టర్లో ఒక 4 యాక్టర్స్ ఉన్నారనుకోండి, ఆ యాక్టర్స్కి ఈ ప్రాజెక్ట్ అటాచ్ చేద్దాం. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల ఆ బెస్ట్ స్క్రిప్ట్ ఏదైతే మార్కెట్లో ఉందో అది మన వరకు వస్తుందో లేదో మనకు తెలియదు. దానిలో కొన్ని ఎక్స్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. నేనేంటంటే నరేషన్ విన్నప్పుడు ఒక కథ ఎక్సైటింగ్గా అనిపిస్తుందా, రైటింగ్ లెవెల్లో దీన్ని బౌండ్ స్క్రిప్ట్ లెవెల్లో ఎలా అనిపిస్తుంది అని అన్న తర్వాతే నేను జనరల్గా సెట్కి వెళ్తాను. ఎందుకంటే జనరల్గా మనం సెట్కి వెళ్ళిన తర్వాత ఇది బాగాలేదు అది బాగాలేదు అని మళ్ళీ రీషూట్స్ పెట్టుకొని ఆ స్ట్రెస్ నాకు ఆ స్టైల్ నాకు వర్కౌట్ అవ్వదు. సో నా ఎఫర్ట్ అదే బేసికలీ టు పిక్ స్టోరీ టెల్లింగ్ విచ్ ఐ ఫీల్ దట్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ ఇన్ థియేటర్స్. సో అలా అని నెక్స్ట్ ఇయర్ ఈ ఏమంటారు కొంచెం దిష్టి తగిలిందని అంటుంది మా మదర్. సో ఈ దిష్టి తగలడం వల్ల ఏదైతే యాక్సిడెంట్ వల్ల కొంచెం టైం పోయిందో నెక్స్ట్ ఇయర్ అది ఉండదు. కాబట్టి డెఫినెట్గా పర్ ఇయర్ అట్లీస్ట్ ఫిల్మ్స్ దింపాలనే నా గోల్, నా ఎయిమ్.